కర్ణాటకలో స్థానికులకే 100% ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనలతో ఓ చట్టం చేయడానికి సిద్ధరామయ్య సర్కార్ రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సాఫ్ట్వేర్ కంపెనీల జాతీయ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ అవకాశాన్ని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అందిపుచ్చుకున్నారు. ఏపీలో ఐటీ, ఏఐ డేటా సెంటర్ క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చని నాస్కామ్ను కోరారు. అందుకోసం ఏపీ రాష్ట్రం స్వాగతం పలుకుతోందని తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఏపీని డెస్టినేషన్ గా ఎంచుకోవాలని నాస్కామ్ను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఆ రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో గ్రూప్ సి, గ్రూప్ డి స్థాయి ఉద్యోగాల్లో 100%, మేనేజ్మెంట్ కోటా ఉద్యోగాల్లో నిర్దిష్ట శాతం కన్నడిగులకే ఇవ్వాలని రూల్ తెచ్చారు. దీంతో ఈ చట్టం బాగా విమర్శల పాలవుతోంది. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టంపై అక్కడి ప్రైవేట్ కంపెనీలే కాక బిజినెస్ మ్యాన్స్, అంకుర సంస్థల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జాతీయ సంఘం కూడా దీన్ని తప్పుబట్టింది. కర్ణాటకలో ఈ పరిణామాల వేళ నారా లోకేష్ అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చని నాస్కామ్ను కోరారు. ఏపీ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఆంక్షలు గాని, రూల్స్ గాని పెట్టుకోమని హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు తాము అత్యుత్తమ సౌకర్యాలే కాకుండా వారు ఏపీలో పరిశ్రమ నెలకొల్పేందుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ ట్వీట్తో కర్ణాటక సర్కారు ఉలిక్కిపడింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెంటనే దీనిపై యాక్షన్ తీసుకున్నారు. వెంటనే ఆ రాష్ట్ర ఐటీ మంత్రిని రంగంలోకి దింపారు. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే ట్విట్టర్లో లోకేష్ను ఉద్దేశిస్తూ, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రతి సంస్థలోనూ ఏపీకే చెందిన సమర్థులకు, నిపుణులకు ఉద్యోగాలు రావాలని కోరుకోరా అని ప్రశ్నించారు. నాస్కామ్ కర్ణాటకలోనే నిశ్చింతగా ఉండొచ్చని, వారికి ఇబ్బంది కలిగేలా కర్ణాటక ప్రభుత్వం ఏ పని చేయదని హామీ ఇచ్చారు. అయితే నెటిజన్లు మాత్రం కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు. ఏ ఇబ్బంది పెట్టనప్పుడు ఆ చట్టం ఎందుకు తెచ్చారని కర్ణాటక ఐటీ మంత్రిని నిలదీస్తున్నారు.